హలో ఫ్రెండ్స్, దేవి నవరాత్రుల్లో అమ్మవారు 4వ రోజు నాడు మనకి శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారండి. శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని పూజించుకుంటే పెళ్లి కాని వాళ్ళకి ఎవరైనా సరే త్వరగా పెళ్లిళ్ళు అవుతాయని అంటారండి. అయితే శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు రవ్వ కేసరి కానీ, పప్పు అన్నము కానీ, తేనెనైనా సరే నైవేద్యంగా పెట్టాలండి. అయితే మనకి ఈ సంవత్సరం 11 రోజుల నవరాత్రులు అయితే వచ్చాయి కదండి. అందులోనే శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని చేర్చబడి ఉంది. ఈ కాత్యాయని దేవి అమ్మవారికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టమని అంటారు కదండి. అందుకోసమని ఈ రవ్వ కేసరిని ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుని ముందుగా మనము జీడిపప్పుల్ని కొన్ని వాటిని దోరగా వేయించుకోవాలి. ఈ కొద్దిగా వేగాయి అనగా అందులోని మనం కిస్మిస్ వేసుకోవాలండి. ఈ కిస్మిస్ ఈ జీడిపప్పులు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవి కాస్త మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇవి రెడ్ కలర్ వచ్చినంత వరకు వేగితే సరిపోద్ది. చూసారా, ఈ మాదిరిగా వేగిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఇదే నేతి గిన్నెలోనే మనము ఒక కప్పు రవ్వని తీసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది దోరగా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలండి. ఇది ఇలా వేగుతుండగా మనం ఒక పక్క ఎసరుని కూడా పెట్టుకోవాలండి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళని తీసుకుని అది కాస్త మరగనివ్వాలండి. ఇది మరుగుతుండగా మనం ఒక ప్రక్క అది కూడా స్లోగా వేయించుకుంటూ ఉండాలి. ఇది రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేగాలి. ఇది వేగేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తుంది. చూసారు, ఈ మాదిరిగా వేగిన తర్వాత ఇందులోని మనం పెట్టుకున్న ఎసరిని వేసేసుకొని ఇది కాస్త బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉండకట్టకుండా కింద మాడు పట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా దగ్గరికి అవుతూ ఉన్నప్పుడు మనం చిన్న మంట మీదే మన కింద మాడు పట్టకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం పంచదారని ఒక కప్పు రవ్వకి కప్పున్నర పంచదారని అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఇలా పంచదార వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. పంచదార అయితే చక్కగా ఈ వేడికే కరిగిపోతుందండి. ఇలా కలుపుతూ మనం కప్పున్నర వేసుకోవాలి. కప్పు రవ్వకి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోని కొద్దిగా నెయ్యిని వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది ఆప్షన్ అండి. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మనం స్కిప్ చేసేసుకోవచ్చు. నేను వీడియో కోసం అయితే కొద్దిగా కలర్ఫుల్గా కనబడటం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఈ ఫుడ్ కలర్ అయితే చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా చక్కగా కలుపుకొని మనం ఇందులోని ఇలా కలిపేసుకున్న తర్వాత జీడిపప్పుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, కిస్మిస్ జీడిపప్పు, అవి కాస్త ఇందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇలాగా ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత ఇందులోని కొద్దిగా యాలకి పొడిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మనం ఏదైనా బౌల్కి నెయ్యి రాసి కానీ మనం అదంతా కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుందండి. చూసారా, బౌల్లో వేసాను ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగా కాత్యాయని దేవి అమ్మవారికి మనము ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టామంటే ఆ తల్లి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. ఎవరి జాతకంలోనైనా సరే పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతున్నాయంటే కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని అంటారండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎలాంటి సఖ్యత లేకపోతే అమ్మవారిని పూజిస్తే ఇద్దరికీ కూడా అన్యోన్యత పెరిగి చక్కగా ఉంటారండి.